హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. మీ అందరికీ మన ఇంటీరియర్ వీడియోస్ అన్నీ చాలా హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం ఎంకరేజింగ్గా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే చాలా సింపుల్ వీడియో అండి. బట్ ఇది కూడా చెప్పాలా అనుకుంటారేమో, కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్తున్నాను. మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడే స్టార్టింగ్ లోనే గుమ్మాలు పెట్టేస్తారు. అంటే గోడలు కట్టాక ప్లాస్టింగ్ చేశాక గుమ్మాలు పెట్టేస్తారు కదా. అండ్ లాస్ట్ లో పెయింటింగ్ వేసుకోవడం, ఇలా ముగ్గులు వేసుకోవడం జరుగుతుంది. పెట్టినప్పుడు చాలా బాగుంటుందండి. బట్ మనం ఇంట్లో తిరుగుతూ ఉంటాం, వర్క్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు విరిగినట్టు కొంచెం రఫ్ గా ఉంది. నీట్ గా ఒక లెవెల్లో రావడానికి మక్కు పెడతారంట. బట్ గృహప్రవేశం అప్పుడు మేము పెయింట్ వేయించేసుకున్నామండి. పెయింట్ వేయకపోతే పెట్టేవాళ్ళు. మీరు అనవసరంగా పెయింట్ వేసుకున్నారండి, మక్కు పెడితే నీట్గా ఉండేది, ఇంకా బాగుండేది అన్నారు. మేమేంటంటే నీట్గా కనిపించాలి కదా గృహప్రవేశం అప్పుడు, పసుపుగా బాగుంటుందని అలా పెట్టేశాము, పెయింట్ వేసేసాము. ఇప్పుడు మక్కు పెట్టాలంటే పెయింట్ మొత్తం గీకేయాలి అన్నారు. అప్పుడు ఇంకా దారుణంగా తయారవుతుందని వద్దని చెప్పాము. మీరు మాత్రం ఇలా చేయకండి, మక్కు పెట్టాకే పెయింట్ వేసుకోండి. అది నీట్గా గడప నీట్గా ఉన్నా సరే మక్కు పెట్టించుకోండి. బట్ స్టిల్ బాగానే ఉందండి. డిజైన్ వేసాక అంతగా ఏం కనిపించట్లేదు. బట్ ముందే మక్కు పెట్టించుకుంటే ఇంకా బాగుండేది. అండ్ పెయింట్ ఆరడానికి మాత్రం 2-3 డేస్ పట్టిద్దండి. అసలు మాకు ఇక్కడ సెకండ్ కోటింగ్, ఇక్కడ వాల్ పేపర్ వేసారు కదా లివింగ్ రూమ్ లో, అది వేసినప్పుడే వేసేసారు. గడపకు కూడా అది ఆరడానికి మినిమం 2 డేస్ పడుతుంది. బట్ మేము ఆ నెక్స్ట్ డేనే ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. షిఫ్ట్ అయిపోయాము. పెయింట్ ఏమో ఆరలేదు. అన్ని సామాన్లు అన్ని తెచ్చేటప్పుడు అందరు తొక్కడము, పొరపాటున ఎంత తొక్కకుండా రావాలనుకున్నా పొరపాటున తొక్కుతారు కదా, అంత వెయిట్ మోస్తూ అలా మరకలు పడడము, అంతా గందరగోళం అయిపోయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కుదిరినప్పుడే అయిపోవాలి, మళ్ళీ ఎవరు వస్తారన్నట్టు వాళ్ళకు ఉంటది. మనమేమో మళ్ళీ అయ్యామండి, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇప్పటికే పెయింటింగ్స్ చాలా లేట్ అయిపోయాయి. వాళ్ళకు కుదిరినప్పుడు మనకు కుదరదు, మనకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరదు. మార్నింగ్ 7 కంతా వచ్చి వేస్తామన్నారు, అలాగే వేస్తున్నారు. ఆ రోజైతే మా ఎదురింట్లోనే గృహప్రవేశం అండి. పిల్లలు తొక్కుతారని అదొక టెన్షన్. మళ్ళీ ఈ గడప డిజైన్ కూడా అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకొని గూగుల్లో చూసి ఫోన్లో పిక్ పెడితే పిక్ చూసి వేస్తున్నారు. అన్ననే వేయమన్నా వేసేవాడు, తనకు తెలిసింది. బట్ మనకు నచ్చుతుందో లేదో, అసలే మనకు అంత ఈజీగా ఏది నచ్చదు. ఇది కూడా ఒక టాలెంట్ కదండి, ఎంత బాగా వేస్తున్నారు అసలు. వాల్ పెయింటింగ్స్ కానీ గడప పెయింటింగ్ కానీ చాలా బాగా వేశారు. ఆయన అలా శ్రద్ధతో పెయింటింగ్ వేస్తుంటే నేను వీడియో తీసుకుంటూ మధ్యలో డిస్టర్బెన్స్ అనమాట, అదెలా ఇదెలా అని అడుగుతూ. రికార్డ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో పెడతాను, మీ టాలెంట్ అందరికీ తెలుస్తుంది అని చెప్పాను. పెట్టాక నాకు కూడా వీడియో పంపించండి అని చెప్పారు, పంపించాలి. వీళ్ళు వాల్ పెయింటింగ్స్ ఇలా డిజైన్స్ వేస్తారు, నార్మల్ పెయింటింగ్స్ వేరే వాళ్ళు వేశారు. వర్కర్స్ లో కూడా ఎంత ఈగో ఉంటుందంటే, మాకు కిచెన్ లో సీలింగ్ పెయింటింగ్ వేస్తున్నారండి. అప్పుడే చిమ్నీ బిగించడానికి వచ్చారు. చిమ్నీ ఒకవైపు బిగిస్తున్నారు, వాళ్ళేమో పెయింట్ వేయాలని అరుస్తారు. కాసేపు ఆగి వేయండి, తర్వాత వేయొచ్చు, చిమ్నీ బిగిస్తున్నారు ఇక్కడ అని చెప్తే అసలు వాళ్ళు ఆగరు. ఆయనేమో చిమ్నీ పైకి పట్టుకొని నుంచున్నారు, వీళ్ళేమో పెయింట్ వేయాలంటారు. అది అసలే బుల్లి కిచెన్, అసలు నేను వేయాల్సిందే, మీరే తర్వాత చేసుకోండి అని అంటాడు. ఆ రోజు అయితే గొడవ చేశారు అసలు. మళ్ళీ అందరు వచ్చి అడగడం ఏమైందని. ఇదేమైనా చిన్నపిల్లల అట్లా అనిపించింది నాకే. ఇంకెవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి కదా అని చిమ్నీ అతనే కాంప్రమైజ్ అయ్యారు. అసలు ఇలా చాలా జరిగాయండి. అన్నీ ఒకేసారి రావడం, అందరూ ఒకేసారి ఇప్పుడే వస్తామని చెప్పడము. అమ్మో, మేమున్న ఇల్లు ఇప్పుడు కొత్త ఇల్లు పక్క పక్కనే కాదు, అక్కడ నుంచి ఇక్కడ పరిగెత్తుకుంటూ రావాలి. మళ్ళీ ఇంట్లో పిల్లలు, స్కూల్ ఉంటే వేరేగా ఉండేది. బట్ అప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట, మేలో జరిగింది ఇదంతా. ఇంటీరియర్ వర్క్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ వచ్చాయండి. హాఫ్ డే స్కూల్స్లో ఇంకా పరిగెత్తి రావడమే. అప్పటికి 12 కంతా వదిలేస్తారు. మార్నింగ్ వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చేయడం. అప్పటికి వర్కర్స్ ఉండేవాళ్ళు కాదు. ఇవన్నీ నార్మల్గా బయటికి వెళ్ళే వాళ్ళకైతే కామన్గానే ఉంటుందండి. బట్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్స్ ఇంట్లోనే ఉండాలి, బయట ప్రపంచం తెలీదు, అలా ఉన్న వాళ్ళకి సడన్గా ఇవన్నీ జరుగుతుంటే భయంగానే ఉంటుంది. ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి, ఏం లేదు కదా మాట్లాడడానికి అనిపించింది. బట్ ఒక్కసారి స్టార్ట్ చేశాక అవన్నీ గుర్తొచ్చి ఇదంతా చెప్పానండి. ఇక్కడ చూస్తే వీడియో రికార్డ్ చేస్తున్నానని అన్న మాట్లాడకుండా వేస్తున్నారు. నేను కదిలిస్తుంటే సరిగ్గా మాట్లాడలేదు, అంటే వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది కదా అని. మళ్ళీ ఎడిటింగ్లో తీసేస్తానులే అన్న, మ్యూట్ చేస్తాను అని చెప్పాను. మనకు లివింగ్ రూమ్ వాల్ పెయింటింగ్ వేసిన వాళ్ళిద్దరు మాత్రం బెస్ట్ అండి అసలు. నెక్స్ట్ మళ్ళీ ఇంటికి పెయింటింగ్ వేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రం మంచి రాయల్ పెయింట్స్ వీళ్ళతోనే వేయించాలి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ పెయింటింగ్ వేసేటప్పుడు పిల్లలు గోలండి, బయటికి వెళ్తాము లోపలికి వస్తాము అనుకుంటూ.
నేనైతే చేతిలో ఆయుధంలాగా తిన్నర్ బాటిల్ పట్టుకొని, క్లాత్ పట్టుకొని ఉన్నాను. రోజంతా సర్దుకోవడమేమో కానీ పెయింట్‌ని కాపాడుకోవడమే సరిపోయింది. అయినప్పటికీ తొక్కారు. వెంటనే తిన్నర్‌తో తుడుచుకుంటే పోయింది. అండ్ మీరేమైనా మెసేజ్ చేయాలనుకున్నా, ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మామ్ అండ్ పంకిన్స్ అండి. కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో, ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియో అయిపోలేదు, కంటిన్యూ అవుతుంది, చూసేయండి.